హల్లెలూయా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. గట్టిగా అందరూ టిఫిన్ చేసి వచ్చిన వాళ్ళందరూ గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. టిఫిన్ చేసి వచ్చిన వాళ్ళందరూ గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్. ఏమండి, టిఫిన్ చేసి రాని వాళ్ళందరూ కూడా గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్. అమ్మయ్య, దేవునికి స్తోత్రం, అర్థమైంది నా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు ఎక్కువ సమయం అయితే నేను తీసుకోను కానీ. హల్లెలూయా. 92వ కీర్తన 10వ వచనం, 148వ కీర్తన 13-14 వచనములలో, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. అలాగే 148వ కీర్తన 13వ వచనంలో, అందరూ యెహోవా నామమును స్తుతించెదరుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇజ్రాయేలీయులకును ప్రఖ్యాతకరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. ఈ 148వ కీర్తన 14వ వచనంలో ఇంగ్లీష్లో ఈ విధంగా రాయబడి ఉంది. ఏంటి అని అంటే, హీ హ్యాస్ లిఫ్టెడ్ అప్ ఎ హార్న్ ఫర్ హిజ్ పీపుల్, గివింగ్ దెమ్ పవర్, ప్రాస్పెరిటీ, dignity and preeminence, a song of praise for all his godly ones, for the people of Israel who are near to him. Praise the Lord. Hallelujah. దేవుని యొక్క మాటలు గత సంవత్సరం నవంబర్లో ఉపవాస ప్రార్థనల గుండా వెళ్తూ ఉంటున్నప్పుడు నేను సాధారణంగా నూతన సంవత్సరం కొరకు ఒక దర్శనం, ఒక వాక్యము, ఒక నడిపింపు కొరకు గురి కలిగి మేము ముందుకెళ్ళడానికి మాకు తప్పకుండా నీ మాట కావాలి అని దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటున్నప్పుడు పదే పదే అనేకమైన చోట్ల నుంచి, హెబ్రీ పత్రికలో నుంచి కూడా సో ఏంటి అని అంటే, కొన్ని మాటలు దేవుడు పంచుకోవడం మొదలుపెట్టాడు. మొదటగా ఈ మాట ప్రతిసారి గుర్తుకు వస్తూ ఉంటున్నది. The horn of his people, the horn of his people. కొమ్ము, గురుపోతు కొమ్ము, ఒక శృంగము. ఇంగ్లీష్లో శృంగము అనేటువంటి మాటకు పిల్లలు వెనకలికి వెళ్ళాలి, వెనకలు కూర్చోవాలి. గురుపోతు కొమ్ము, శృంగము, హెచ్చింపు అనేటువంటి మాటలు ప్రతిసారి కూడా వాక్యము చదువుతూ ఉంటున్నప్పుడు వస్తూ ఉండడంతో, సో ఒక 3-4 సార్లు ఆ విధంగా రావడంతో, సో అదే మాటనే దేవుడు హృదయంలో కలుగజేయడము, అదే మాటతో మాట్లాడడము జరగడము. ఈ సంవత్సరం వాగ్దానముగా, గురుపోతు కొమ్ము వలె దేవా నీవు మమ్మలను హెచ్చించుచున్నావు, క్రొత్త తైలముతో మేము అంటబడుచున్నాము, నీ ప్రజల యొక్క శృంగమును హెచ్చించుచున్నావు అనేటువంటి మాటలు తీసుకొని ఈ సంవత్సరం వాగ్దానమును, ఇంగ్లీష్లో ఈ మాటను ఎగ్జాల్టేషన్ అని రాయబడి ఉంది. ద ఎగ్జాల్టేషన్ అంటే దీన్ని తెలుగులో ఇంక్రీజ్, లేకపోతే సక్సెస్, హెచ్చింపు, లేకపోతే వృద్ధి, లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలనంటే డిగ్నిటీ, మర్యాద, ఘనత, ఇవన్నీ కూడా హెచ్చింపబడేటువంటి సంవత్సరముగా దేవుడు కల్వరీ గ్రేస్ మినిస్ట్రీస్ పరిచర్యలకు వాగ్దానము చేయుచున్నాడు. హల్లెలూయా. మన అందరికీ దేవుడు దీనిని వాగ్దానము చేయుచున్నాడు. ఐ స్టార్టెడ్ డిగ్గింగ్. తర్వాత నేను ధ్యానించడం మొదలుపెట్టాను. అసలు ఏంటి కొమ్ము, ఏంటి ఇది హెచ్చింపు, ఏంటి దీని పరిస్థితి ఏంటి అని నేను ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు, కొమ్ము సాధారణంగా జంతువులకు ఉంటుంది, అవునా? సాధారణంగా కొమ్ము చూడగానే, కామన్గా కొమ్మును చూడగానే ఏంటనంటే మనకు ఎడ్లు కానీ పొట్టేళ్ళు కానీ హల్లెలూయా
లేకపోతే ఆంబోతులు కానీ, లేకపోతే సో హిప్పోపటమస్, లేకపోతే రైనోస్ అనేటువంటివి అడవులలో ఉంటాయి. ఇవన్నీ వీటి యొక్క కొమ్ము అనేది మనకు ఎక్కడైనా కనబడుతూ ఉంటుంది. అవునా? కొమ్ము చూశారు కదండి. కొమ్ము అంటే మనకు అప్పుడప్పుడు ఏంటంటే కొమ్ములు తిరిగిన మొగోడైనా అనేటువంటి మాటలు వినపడుతుంటాయి. చూసారా ఎప్పుడైనా? ఎంత కొమ్ములు తిరిగిన మొగోడైనా. హల్లెలూయా. ఇంకా నెక్స్ట్ మాట వద్దులేండి. ఓకే. సో ఈ కొమ్ము అనేది కామన్గా ఏంటనంటే ఆ జంతువులు యుద్ధము చేసేటప్పుడు వాడతాయి. అవి యుద్ధము చేసేటప్పుడు వాటి ఆ కొమ్ముల ద్వారా యుద్ధము చేసి, ఆ కొమ్ముల ద్వారా బలమును ఉపయోగించి, సో ఆ కొమ్ములతో ఏం చేస్తాయంటే ఎదుటి వాటిని గాయపరిచి యుద్ధములో విజయాన్ని అవి సాధిస్తాయి. అవునా కదా? కామన్గా. హల్లెలూయా. అండ్ బైబిల్లో ఏంటి అని అంటే ఈ హార్న్ అనేదానికి, కొమ్ము అనేదానికి కామన్గా ఏంటంటే శక్తికి సాదృశ్యంగా వాడబడడం జరిగింది, మహిమకు సాదృశ్యంగా వాడబడడం జరిగింది, బలమునకు, అలాగే రాజు యొక్క అధికారానికి, అలాగే సో ఏంటంటే ఆనరింగ్, గౌరవం, డిగ్నిటీ, ఘనత 10 మందిలో లేకపోతే అందరి మీద అధికారము కొరకు ఈ మాటలు వాడబడ్డాయి. యుద్ధములో వెపన్గా, ఒక ఆయుధంగా వాడబడడానికి శరీరములో ఆ యొక్క కొమ్మును జంతువులలో దేవుడు ఉంచాడు. సో ఎప్పుడైనా సాధారణంగా ఎవడైనా పరిగెడతా ఉంటే అరే వాడు లేడీ పరిగెత్తినట్లు పరిగెడుతున్నాడు రా అని అంటారు. అవునా కాదా? అంటే ఏంటి, జింక పరిగెత్తినట్లు పరిగెడుతున్నాడు వాడు అన్నట్లు. అవునా? సో అలాగనే బైబిల్లో గురుపోతు అనేటువంటి దాని యొక్క కొమ్ము, ఆ గురుపోతు అని అంటే మీరు సో బైబిల్ ప్రకారం గురుపోతు అని తీసుకున్నప్పుడు ఆ బొమ్మ వచ్చింది. హల్లెలూయా. లేకపోతే యూనికార్న్ అనేటువంటి మాట వాడబడింది అన్నమాట. ఇది ఆశీర్వాదానికి గుర్తు, బలమునకు గుర్తు, శక్తికి గుర్తు. హల్లెలూయా. సో దేవుడు మన అందరి కొమ్ములను కూడా గురుపోతు కొమ్ము వలె హెచ్చించుచున్నాడు. హల్లెలూయా. మన వ్యాపారములన్నీ గురుపోతు కొమ్ము వలె హెచ్చింపబడునుగాక. మన ఉద్యోగములన్నీ గురుపోతు కొమ్ము వలె హెచ్చింపబడునుగాక. మనము చేయునదంతా హెచ్చింపబడునుగాక. యేసు నామమున మన వ్యాపారములలో ఎగ్జాల్టేషన్ కలుగునుగాక, హెచ్చింపు కలుగునుగాక, వృద్ధి కలుగునుగాక. వ్యతిరేకముగా ఉంటున్నటువంటి వారి కొమ్ములు యేసు నామమున విరగొట్టబడునుగాక. యుద్ధములో విజయము మనకు కలుగునుగాక. మన ఆరోగ్యములలో వృద్ధి మనకు కలుగునుగాక, బలము మనకు కలుగునుగాక. మనము చేయునదంతయు వృద్ధి కలుగునుగాక, హెచ్చింపు కలుగునుగాక. మన కుటుంబములలో వృద్ధి కలుగునుగాక, హెచ్చింపు కలుగునుగాక, ఇంక్రీజ్ కలుగునుగాక. ఉద్యోగములలో గొప్ప ఉద్యోగములలో ఉన్నతి కలుగునుగాక. లేనివారు ఉద్యోగములు యేసునామమున పొందుదురుగాక. వ్యాపారములలో బహుగా వృద్ధి కలుగునుగాక. ఒకటికి మించి వ్యాపారములు యేసునామమున కలుగునుగాక. హల్లెలూయా. అదే దేవుడు ఈ సంవత్సరములో మన అందరి జీవితములలో చేయబోతున్నాడు. గత సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఏంటి అని అంటే నా మంచితనం అంతయు సన్నిధి అంతయు తోడుగా వచ్చును అని. హల్లెలూయా. నేనైతే నా జీవితాన్ని చూసిన మీరైతే ఖచ్చితంగా దానిని ఒప్పుకొనగలరు. ఆయన సన్నిధిని ఎక్కడికి పోయినా తోడుగా ఉంచాడు. అన్ని మంచి కార్యములే దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ఈ సంవత్సరము కూడా కల్వరీ గ్రేస్ మినిస్ట్రీస్ పరిచర్యల యొక్క కొమ్ము లోకమంతా చూచే విధముగా దేవుడు హెచ్చించబోతున్నాడు. అందరి కుటుంబముల యొక్క కొమ్మును దేవుడు లోకమంతా చూచే విధముగా హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ ద ప్రామిస్ ఫర్ దిస్ న్యూ ఇయర్. ఈ యొక్క వాగ్దానమును ప్రతిరోజు కూడా మనం అందరము కూడా ప్రార్థనలో, ప్రభువా నా వ్యాపారంలో నా కొమ్మును హెచ్చించు, నా వ్యాపారమును హెచ్చించు, నా ఉద్యోగములో నాకు పదోన్నతి కలగజేయి ప్రభువా. 10 మంది నాకంటే ముందుగా ఉన్న వారందరికంటే ఎత్తుగా నన్ను హెచ్చించు. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతములను జరిగించగలిగిన వాని సన్నిధిలో మనం ఉంటున్నామండి. ఆమేన్.
హల్లెలూయా. దేవుని యొక్క కార్యములు బహు గొప్పవి. ఆయన చేసేటువంటి కార్యములన్నీ కూడా చూడడానికి చాలా 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 ఊహలకు అందని విధముగా ఉంటాయి. ఆమేన్. బాగా గమనించండి, దేవుడు బైబిల్లో ఎవరిని హెచ్చించడం మొదలుపెట్టినా, ఎవరిని హెచ్చించడం, ఎవరిని దర్శించడం మొదలుపెట్టినా వాళ్ళందరూ అనామకులే. ఎవరు అనామకులు అంటే దే ఆర్ నెగ్లెక్టెడ్ పీపుల్, ఫర్బిడన్ పీపుల్, థ్రోన్ అవే పీపుల్, తృణీకరింపబడిన వారు, త్రోసివేయబడిన వారు, ఎన్నిక లేని వారు, అవమానపరచబడిన వారు, అనగదొక్కబడినటువంటి వారు, తక్కువగా చేయబడి చూడబడినటువంటి వారు, లేదా వారికి వారుగా మేము పనికిరాము అని అనుకున్నటువంటి వారే, మా చేత కాదు అని అనుకున్నటువంటి వారే. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుడు ఎవరినైనా హెచ్చించడానికంటే ముందు వారి జీవితాలలో కఠినమైన శ్రమల గుండా వెళ్ళిన వారే, ఇరుకుల గుండా, ఇబ్బుల గుండా, ఇబ్బందుల గుండా, శోధనల గుండా, సమస్యల గుండా, రోగముల గుండా, పరిస్థితుల గుండా, శత్రువు యొక్క నాశనముల గుండా వెళ్ళినటువంటి వారే, నష్టపోయినటువంటి వారే. హల్లెలూయా. పోగొట్టుకున్నటువంటి వారు, పరదేశములకు పారిపోయినటువంటి వారు అనేకులు బైబిల్లో చాలామంది జీవితాలలో. హల్లెలూయా. బట్ అనదర్ థింగ్ ఐ వాంట్ టు షేర్, ప్రతి ఒక్కరిలో ఇక్కడ ఉంటున్న మన అందరిలో కూడా మనం అందరం హెచ్చింపబడాలి, ఆశీర్వదింపబడాలి, వృద్ధి చెందబడాలి అనే ఆలోచన ఉంటుంది. అవునా కాదా? అవునా లేదా? అయ్యో మీరు చాలా పరిశుద్ధులండి నాకు లేకపోతే. హల్లెలూయా. గమనించండి, ఎందుకు అది మన మనసులో ఉంటుందో తెలుసా? ఎందుకు ఉంటుందో తెలుసా? దేవుడే దానిని మన హృదయంలో పెట్టాడు. హల్లెలూయా. దేవుని ఆలోచన ఒక విత్తనములాగా మన జీవితములలో ఆయన పెట్టాడు. దానిని దేవుడే నెరవేర్చగలడు, దానిని దేవుడే నెరవేరుస్తాడు. హల్లెలూయా. అయితే ఆ నెరవేర్చబడడానికంటే ముందు మన జీవితములలో మనకే తెలియనటువంటి పరిస్థితుల్లో కోల్పోయిన వారు, పోగొట్టుకున్నబడిన వారు, కుటుంబాలను కోల్పోయినటువంటి వారు, భర్తలను భార్యలను కోల్పోయిన పరిస్థితులు, లేకపోతే వ్యాపారంలో, ఉద్యోగములో, పరిస్థితులలో, కుటుంబములలో, వారి యొక్క జీవితములలో నష్టపోయినటువంటి వారు, అణచివేయబడినటువంటి పరిస్థితులలో ఉంటున్నటువంటి వారు, ఈరోజు దేవుడు మీతో చెబుతుంటున్నాడు, మీ యొక్క పరిస్థితుల యొక్క కొమ్ము యేసు నామమున హెచ్చింపబడును గాక. మీ జీవితములలో ప్రతి పరిస్థితులలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, మీరు చేసే ప్రతి దానిలో, అడుగుపెట్టు ప్రతి చోట నీ కొమ్మును దేవుడు హెచ్చించునుగాక. నీకు ఘనత కలగజేయునుగాక, మర్యాద కలగజేయునుగాక, 10 మందికి పైగా దేవుడే ఉంచునుగాక. హల్లెలూయా. బాగా గమనించండి. ఇంకొకటి ఏంటనంటే, మిమ్మల్ని మీరు హెచ్చించుకోవాలని చూడొద్దండి. ఏంటి? మిమ్మల్ని మీరు హెచ్చించుకోవాలని చూసారా, దెబ్బలు పడతాయి, ఇబ్బందులు వస్తాయి. చాలా చోట్ల మనం అంటుంటాం, నేను కాబట్టి పాస్టర్ గారు, నేను కాబట్టి అన్న, నేను కాబట్టి అక్క, హల్లెలూయా, నేను కాబట్టి తట్టుకుంటున్నా, నేను కాబట్టి చేయగలుగుతున్నా, నేనే. హల్లెలూయా. వద్దు. హల్లెలూయా. తగ్గించుకొని వాడే హెచ్చింపబడును దేవుని చేత. హెచ్చింపు నీ జీవితంలోనికి రావాలనంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సినటువంటి పని ఏమిటో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎల్లప్పుడూ తగ్గించుకుంటూ, మనుషుల ఎదుట, ప్రజల ఎదుట, దేవుని ఎదుట, హల్లెలూయా, దేవుని నామాన్ని హెచ్చించేటువంటి వారిగా మనము ఉండాలి. ఆమేన్. బైబిల్లో ఒక తండ్రి ఒక కుమారుణ్ణి హెచ్చించాడు. ఒక తండ్రి ఒక కుమారుణ్ణి హెచ్చించాడు. ఆ తండ్రికి ఇంకా 10 మంది కుమారులు ముందున్నారు. హల్లెలూయా. ఆ 10 మంది ఏం చేశారంటే, ఈ 11వ వాడిని హెచ్చిస్తావా అని చెప్పి 11వ వాడిని గుంతలోకి వేసేశారు. అర్థమైందా నేను చెబుతున్న మాట? మనుషుల చేత హెచ్చింపబడితే మనకు శ్రమయే, ఇరుకులే, ఇబ్బందులే, కొద్దిమందే చూస్తారు. యాకోబు తన యొక్క
12 మంది కుమారులలో 11వ వాడు యోసేపు తన జీవితంలో తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటే తనని హెచ్చించాడు. అయితే బాగా గమనించండి, హెచ్చించిన పిదప ఆ 10 మంది అన్నదమ్ములు ముందట ఉన్నటువంటి వారందరూ కూడా అతని మీద కక్ష కట్టారు, అసూయపడ్డారు. అవును, హెచ్చింపు ఎక్కడైతే వస్తుందో చుట్టుపక్కల వారి దగ్గర నుంచి అసూయ వస్తుంది. నీవు హెచ్చింపబడుతున్న దానికి గుర్తుది. హల్లెలూయా. అయితే మనుషుల చేత హెచ్చింపబడడానికి ఎప్పుడు కూడా, చుట్టుపక్కల ఉన్న వారి చేత హెచ్చింపబడడానికి ఎప్పుడు కూడా నువ్వు ఆశపడవద్దు. యోసేపు అయితే ఆశపడలేదు, తన తండ్రి అయితే తనని హెచ్చించాడు. మనుషులు హెచ్చించారా? మనకు శ్రమలే. హల్లెలూయా. అయితే దేవుడు హెచ్చించడం మొదలు పెట్టాడు అనుకోండి, ఎవరు కూడా నిన్ను తాకలేరు. ఎందుకంటే అంత ఎత్తులో నువ్వు ఉంటావు. హల్లెలూయా. అంత ఎత్తులో నువ్వు ఉంటావు. యాకోబు హెచ్చించడం మొదలు పెట్టాడు, చేతికి దొరికాడు. ఎవరు? యోసేపు దొరికాడు. తీసుకొని వెళ్ళి ఆయన ఏం చేశారంటే అందరూ కూడా, అరే మనల్ని కూడా మా నాన్న తక్కువ చేసి చూస్తున్నాడు, వీనికి మాత్రమే స్పెషల్ ఇచ్చాడు. రేపొద్దున గ్యారంటీగా పెద్దోడికి రావాల్సినటువంటి తండ్రి యొక్క ఆశీర్వాదాలు చెయ్యి పెట్టి, మా నాన్న యాకోబు దొంగిలించాడు కదా ఇస్సాకు దగ్గర, అలాగనే ఖచ్చితంగా ఏం చేస్తాడు, రూబేనుకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ వీడు, ఏం డౌట్ లేదు ఈ విషయంలో అని చెప్పి ఏం చేశారు, వీడిని ఎత్తుకొని వెళ్ళి ఒక గుంతలోకి వేసేసారు. చంపేయాలనుకున్నారు, రక్తము కళ్ళ చూడాలనుకున్నారు. అయితే వారిలో కొంతమంది, అరే రక్తము చిందిస్తే మనకు శాపము వద్దు అని చెప్పి వాడిని ఏం చేశారంటే, అరే మమ్మల్ని క్షమించురా అని అడగడం మానేసి ఏం చేశారంటే, వాడిని చంపినామని సృష్టించి వాడిని యోసేపుని తీసుకొని వెళ్ళి అమ్మేశారు, బానిసలాగా అమ్మేశారు. అమ్మి వేసినటువంటి తర్వాత అతను మార్కెట్లో అమ్ముడు పోవడానికి ఒక మనిషి నిలబడ్డాడు. ఫరో రాజు యొక్క అధికారి అయినటువంటి పొతిఫర్ అనే ఆయన వచ్చి ఇతన్ని కొనుక్కొని వెళ్ళాడు. తన ఇంటిలో చక్కగానే ఉన్నాడు, చూసుకున్నాడు, వాళ్ళ ఇంటిలో అధికారిగా పెట్టాడు. హల్లెలూయా. అయితే పొతిఫర్ యొక్క భార్య తన మీద మోహము చూపి పాపము చేయాలని పురికొల్పితే, పరిశుద్ధుడైన నా దేవునికి వ్యతిరేకముగా నేను పాపము చెయ్యను అని ఆమెకు వ్యతిరేకముగా తిరగబడితే, ఆమె నిందలు మోపి ఒకవైపున అన్నదమ్ములందరూ కూడా మోసము చేసి చంపివేయాలనుకొని అన్యులకు అమ్మి వేశారు. నాని అయ్యో ఏదో కుదుటుగా ఉందాము అనుకొని, భోజనము జరుగుతూ ఉంది అని అనుకుని, తన జీవితం సాగుతున్నది అనుకొని బానిసలాగా అయినా బ్రతుకుదామనుకుంటే, నమ్మినటువంటి ఆమె యజమానురాలు తల్లి లాంటి ఆమెను అతనిని మోహించడం వల్ల తీసుకుని వెళ్ళి చెరసాలలోనికి వేయాల్సినటువంటి పని, ఆమెనే బలాత్కరించాడని చెప్పి భర్తకు ఆప్షన్ లేదు. ఇంకా తన భార్య మీద నేరం మోపలేడు కదా, తెలిసినా కూడా ఏం చేయలేడు కదా. అయితే ఏమైనదంటే తీసుకొని వెళ్ళి చెరసాలలోకి వేశారు. పోనీ అక్కడ అవకాశం వచ్చింది. రాజు యొక్క పానదాయకుడు, భక్షకారుడు, మన మాటలలో చెప్పాలనంటే ఒకడు నీళ్లు, కూల్ డ్రింక్స్ అన్నీ చెక్ చేసి ఇచ్చేవాడు, రాజు యొక్క ప్రాణము పోకుండా విషయం ఏమైనా కలిసిందా అని. ఇంకొకడు రొట్టెను సిద్ధపరచేవాడు, అంటే భోజనము సిద్ధపరచేవాడు. మామూలుగా పెద్ద పెద్ద అఫీషియల్స్కి, సీఎంకి లేకపోతే పిఎంకి వాళ్ళకి ఏమి ఆహారంలో విషం కలవకూడదు, వాళ్ళ ప్రాణాలు పోకూడదు అని చెప్పి ముందుగా తిని ఇచ్చేటువంటి వారు, తాగి ఇచ్చేటువంటి వారు. ఏదో సమస్య జరిగింది, ఇద్దరిని తీసుకొని వచ్చి ఆ యొక్క ప్రిజన్లో, ఆ జైలులో వేశారు. యోసేపు యొక్క జీవితంలో ఒక అవకాశం వచ్చింది, వాళ్ళిద్దరు కలలు కన్నారు, ఆ ఇద్దరు పడుకొని. అయితే యోసేపు ఆ కలభావం చెప్పాడు, అయ్యా మీ ఇద్దరిలో ఒకడు చనిపోతాడు, ఒకడు రాజు దగ్గరికి కొనిపోబడతారు. రాజు దగ్గరికి కొనిపోబడిన తర్వాత నేను అన్యాయముగా ఈ చెరసాలలో వేయబడ్డాను, అమ్మి వేయబడ్డాను, నాకు న్యాయం చేయి, నన్ను విడిపించు అని అతనికి మనవి చేస్తే, నువ్వు చెప్పిండేది జరిగితే నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తా, నీకు విడుదల చేస్తా అన్నటువంటి వ్యక్తి మరచిపోయాడు. ఎన్ని సంవత్సరాలో తెలుసా? 2 సంవత్సరాలు మర్చిపోయాడు. 2 సంవత్సరాలు, 17 సంవత్సరాల వయసులో అన్నదమ్ములు అమ్మివేయగా వచ్చినటువంటి వ్యక్తి. హల్లెలూయా.
సమస్తాన్ని కోల్పోయాడు, చెరసాలలో ఉండిపోయాడు, నష్టపోయాడు, అణిచివేయబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, మోసపరచబడ్డాడు, నిందలు మోపబడ్డాయి. హల్లెలూయా. చిన్న శ్రమ వస్తే తట్టుకోలేము కదండి, చిన్న తలనొప్పి వచ్చినా తట్టుకోలేమే. ఇంట్లో భార్య కానీ, భర్త కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ ఏదైనా ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నామే. హల్లెలూయా. పని చేసే చోట, వ్యాపారము చేసేటువంటి చోట ఎవరైనా మనకి ఇబ్బంది పెడితే తట్టుకోలేకపోతున్నామే, అవమానములను తట్టుకోలేకపోతున్నామే. హల్లెలూయా. జోసెఫ్ ఈజ్ ద మోడల్ ఫర్ ఎగ్జాల్టేషన్. వెన్ గాడ్ ఎగ్జాల్ట్స్ ఎ పర్సన్, ఆల్ ద వరల్డ్ విల్ సీ. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాడంటే ప్రపంచమంతా చూస్తుంది. అయితే ఆ ఎగ్జాల్టేషన్, ఆ హెచ్చింపు నీ జీవితంలో కలగాలి అని అంటే ఇట్ టేక్స్ టైం, సమయం తీసుకుంటుంది. ఆ సమయం అనేది అతి కఠినమైన పరిస్థితుల గుండా నేను నడుపుతుంది, ఇరుకుల గుండా నడుపుతుంది, అవమానముల గుండా నడుపుతుంది, నష్టముల గుండా నడుపుతుంది. కొన్నిసార్లు అనారోగ్యముల గుండా ఆ పరిస్థితి వెళ్తుంది. యోబు యొక్క జీవితంలో మనము చూడగలము, అనారోగ్యం గుండా ఆయన వెళ్ళాడు. మోషే యొక్క జీవితంలో మనము చూడగలము, తృణీకరింపబడ్డాడు, పారిపోయాడు. ఎవరు అంటే కూడా ఎవరు గుర్తుపట్టే పరిస్థితుల్లో అతను లేడు. అబ్రహాము ఎవరికో కూడా తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ నాట్ ఈజీ. దేవుడు నీ మీద కను దృష్టి పెట్టాడు, అది గుర్తించు. దేవుని యొక్క పిలుపు నీ పైన ఉన్నది, దానిని గుర్తించు. హల్లెలూయా. అయితే బాగా గమనించండి. ఏంటంటే తన జీవితంలో యేసేపు యొక్క జీవితంలో ప్రతి సమయంలో, ప్రతి చోట, ఆ గుంతలో, ఆ ప్రయాణములో, అమ్మివేయబడడానికి కూడా పని చేయుచున్నప్పుడు, ఆ చెరసాలలో పడవేయబడినప్పుడు, ప్రతి చోట కూడా తనను దేవుడు ఒక్కొక్క అడుగు హెచ్చించుకొనుచునే వెళుతున్నాడు. ఎన్నడూ కూడా చెయ్యి విడిచిపెట్టలేదు. హల్లెలూయా. నీ జీవితంలో ఎన్ని కఠినమైన పరిస్థితులు, అవమానములు, తృణీకరింపబడిన పరిస్థితులు వచ్చినా నిన్ను దేవుడు హెచ్చించుచూనే ఆయన వెళ్తాడు. ఇవ్వబడినటువంటి వాగ్దానములు ఏవి కూడా తృణీకరింపబడవు. యేసేపుకు దేవుడు మొదటగానే కలదై చేశాడు. తన తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ కూడా అతనికి సాగిలపడాలి, అదే దర్శనము. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ అతడు యజమానుడై ఉంటాడు, అదే దర్శనము. అందరికీ పోషకుడై ఉంటాడు, అదే దర్శనము. అందరికంటే అతని కొమ్ము హెచ్చింపబడుతుంది. హల్లెలూయా. అతడు కలలో కూడా ఊహించి ఉన్నాడు, అతడు ఫరో రాజు యొక్క సన్నిధిలో నిలబడేటువంటి ఆ గొప్ప స్థానానికి అతడు హెచ్చింపబడతాడు అని. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఊహించినటువంటి స్థానములకు యేసు నామమున ఈ సంవత్సరంలో నువ్వు కొనిపోబడదువుగాక. దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచునుగాక. నేనేనా అని నువ్వు ఆశ్చర్యపరచబడేటువంటి పదవులలో ఉన్నతి యేసు నామమున నీకు కలుగునుగాక. వ్యాపారములలో కొత్త డీల్స్, కొత్త పార్ట్నర్షిప్స్, కొత్త ఇంక్రీజ్, ఎలివేషన్, ఎగ్జాల్టేషన్ నీకు యేసు నామమున కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి నువ్వే సాక్ష్యం చెబుతావు, పాస్టర్ గారు నేను అనుకోలేదండి, దేవుడు చేశాడు. అవును, దేవుడు ఈ సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు, వాగ్దానం చేశాడు. ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా నాతో కలిసి ప్రతిరోజు ప్రార్థన చేయి, యేసు నామమున నాకు హెచ్చింపు కలుగునుగాక అని. హల్లెలూయా. నమ్ము, ఈ సంవత్సరములో ప్రమోషన్లు అధికముగా కలుగునుగాక, హెచ్చింపు అధికముగా కలుగునుగాక, నీ వ్యాపారంలో వృద్ధి కలుగునుగాక, క్రొత్త వ్యాపారములు, క్రొత్త ఉద్యోగములు దేవుని ప్రజల కొరకు పుట్టుకొని వచ్చునుగాక. హల్లెలూయా. ఇట్స్ ఎ ప్రొఫెటిక్ వర్డ్, ప్రవచనాత్మకమైనటువంటి మాట దేవుడు కలగజేయబోతున్నాడు. అద్భుతములను జరిగించే దేవుడు. హల్లెలూయా. అయితే కొన్నిసార్లు నీ జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులలో పోగొట్టుకున్నానే, పోయిందే, అయిపోయిందే, జరగలేదే అని అనుకోవద్దు. యేసేపుకు తెలియదు, తన అన్నలు తీసినటువంటి ఆ యొక్క గొయ్యిలో నుండే, ఆ పిట్టులో నుండే, హల్లెలూయా, దేవుడు ప్యాలెస్లో ఉన్న సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడని.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూర్చుండబెట్టాడు. ఫరోకి కల వచ్చింది, నిద్ర రాలేదు, అట్లా ఇట్లా పొర్లుతున్నాడు, భయం ఎత్తుకొనింది. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే నీ పైన ఉన్న అధికారులకు నిద్ర పట్టదు. హల్లెలూయా, హల్లెలూయా. వారే నీకు సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు, వారే నీకు తోడ్పాటునిచ్చి వారే నిన్ను హెచ్చించేటువంటి వారుగా ఉంటారు. అందరినీ అక్కడ ఉన్న వారిని అందరినీ పిలిచారు. ఎవరు ఆ కళకు భావం చెప్పలేకపోయారు. వచ్చాడు యేసేపు, కళ భావం చెప్పాడు. అయ్యా 7 సంవత్సరాలు బహు సమృద్ధిగా ఉంటుందయ్యా, 7 సంవత్సరాలు కఠినమైనటువంటి కరువయ్యా, ఏం చేయాలి అని అంటే పెద్ద గోడౌన్లన్నీ తీసి ఆ గోడౌన్లలో ముందుగానే ధాన్యాన్ని అంతా సేకరించి నువ్వు పెడితే రాబోయే 7 సంవత్సరాలు బతికి బట్టగట్టచ్చు అని చెప్పాడు. మరి ఎవరు చేస్తారు ఇది అని అంటే దేవతల జ్ఞానం ఉన్నటువంటి నువ్వే చేయగలవని చెప్పి రాజు యేసేపుని హెచ్చించాడు. హల్లెలూయా. నథింగ్, ఎవరు చేయలేకపోయారు, దేవుడు నీతో చేయించబోచున్నాడు. మనుషుల సాధ్యము కాదు, కానీ దేవుని నమ్మిన నీ వల్ల దానిని సాధ్యపరిచేటువంటి దేవుడు. హల్లెలూయా. నేను నిలబడలేను, ప్రార్థన చేయలేను, నా వల్ల కాదు, నేను సాధించలేను, అడుగు పెట్టలేను, చదవలేను, ర్యాంకు రాదు అనేటువంటి ఆలోచనలతో ఉన్నావా, దేవునికి లోబడు, దేవుడు నిన్ను హెచ్చించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆమేన్. అద్భుతములు చేయమని సన్నిధిలో మనం ఉంటున్నాం. నువ్వు చేసే ప్రతి అడుగు నేతిలో పడును గాక, అడుగు పెట్టు చోటల్లా పచ్చిక కలిగిన చోటుగా మార్చబడును గాక, ఆశీర్వాదపులు ఊటగా, జీవజలపులు ఊటలుగా నీ యొక్క ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుదురు గాక, దీవింపబడుదురు గాక, వృద్ధి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనదర్ థింగ్ we have to learn from this scripture. కీర్తనలు 23వ కీర్తన 5వ వచనంలో దావీదు ఇదే మాట, మరి నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె. హల్లెలూయా. నూనెతో నా తల, బాగా చెప్పండి. హల్లెలూయా. నా భార్య ఎప్పుడు అంటదనమాట, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు నూనె పెట్టుకునే ఆ అలవాటు ఉంది. నాకు అస్సలు సంవత్సరం నుంచి సంవత్సరమైనా కూడా నూనె పెట్టుకుని హల్లెలూయా జ్ఞాపకం వస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. వాళ్ళ నాన్నగారు వివాహం అయినటువంటి మరుసటి రోజు బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు నూనె తీసుకొని వచ్చారనమాట. ప్రొద్దున్నేనే ఏంటి స్నానం చేశాను, ఏంటి నూనె తీసుకొని వచ్చారు. మా అమ్మ ఉంటే నవ్వి నవ్వి చచ్చేది. మామూలుగానే పెట్టుకోడు, స్నానం చేసి మళ్ళీ పెట్టుకుంటాడు. హల్లెలూయా. సో నథింగ్, సో ఇట్స్ ఎ జోక్, దానికంతా వదిలిపెట్టండి. నూనెతో నా తల. ఏన్షియంట్ జ్యూస్లో మామూలుగా యూదులలో గొర్రెలు కాచుకునేటువంటి వారిలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, దావీదు గొర్రెల కాపరి ఎవరైనా, ఈయన ఏం చేసేవాడంటే నూనెను తీసుకొని గొర్రె తలకాయకి పూసేవాడంట ఆయన. ఏంటి అది కామన్ అంట అక్కడ. ఎందుకు ఆ విధంగా చేసేవారు అని అంటే, కామన్గా గొర్రెలకి కానీ ఆవులకి కానీ ఎడ్లకు కానీ రాత్రవ్వగానే దోమల బెడద, తర్వాత పగలవ్వగానే ఈగల బెడద, మేకలకు గొర్రెలకు అన్నిటికీ. అయితే ఈ ఈగలకు ఉదయం పూట, దోమలు రాత్రిపూట ఈ గొర్రెలలో, ఈ పొట్టేళ్లలో చెవులలోకి, కనుల దగ్గర, ముక్కులోకి, లేకపోతే లోపలికి తలలోకి వెళ్ళడము, తల మీద కూర్చోవడము, కుట్టడము, ఆ తర్వాత ముక్కులోకి దూరి చెవుల దగ్గర గిర్రనడము. మామూలుగా ఆవులు కూడా మనం అప్పుడప్పుడు చూస్తుంటాం చూడ, దోమలు ఆ తోకతో కొట్టి 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 పెడతానే ఉంటాయి రాత్రల్లా పొగలల్లా, అవునా కాదు? దానివల్ల అవి ముక్కులలోనికి వెళ్ళి అవి ఆ బాధను భరించలేక వెళ్ళి రాళ్ళను గుద్దుకుంటాయంట. ఏమి రాళ్ళని, లేకపోతే పక్కనున్న జంతువుల మీద రాసుకోవడము, వాటితో యాక్సిడెంట్ చేయడము, డాష్ చేయడం. సో ఈ విధంగా గాయపరుచుకుంటుంటాయంట. సో దానిని తప్పించడానికి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఆ నూనెను చెవుల మీద, ఆ తల మీద అంతా పూసేవాళ్ళు. ఎందుక అని ఆలోచిస్తే మనందరికీ బాగా గుర్తుపట్టేటువంటి పరిస్థితి ఏంటంటే, ఎక్కడైనా చికెన్ షాపుల దగ్గర,
లేకపోతే గోబీ షాపుల దగ్గర ఒక ఆయిల్ పేపర్ తగిలేసి ఉంటారు. గమనించారా? ఎందుకది? ఈగలు దానికి రాగానే, ఆయిల్ దగ్గరికి రాగానే, ఆ పేపర్కి తగలగానే, ఆయిల్ కలిగినటువంటి పేపర్కి తగలగానే వాటి రెక్కలు పనిచేయవు. వాటి రెక్కలు అవి కొట్టలేవు, ఆడే పడిపోతాయి. ఇంకా అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాట? ఎప్పుడైతే వాటి రెక్కలకి, ఈగలు కానీ దోమలు కానీ వాటి రెక్కలకి ఎప్పుడైతే నూనె తగిలినటువంటి పేపర్ కానీ వస్తువు కానీ తాకగానే ఏమైపోతాయంటే అవన్నీ కూడా కింద పడిపోతాయి, ఇంకా పైకి లేలేవు మళ్ళీ. లేదా ఆ ఆయిల్కి అతుక్కపోతాయి, అట్లాగనే పేపర్కి అంతా అతుక్కపోయి ఉంటాయి. మీరు చూడండి, గమనించండి. సో ఎప్పుడైతే ఈ జంతువుల మీదకి రాగానే ఆ చెవుల దగ్గర, ముక్కు దగ్గర, ఆ కనుల దగ్గర ఆ ఆయిల్కి తాకగానే అవి ఇంక ఎగరలేవు, అక్కడే ఉండిపోతాయి, పక్కకి వెళ్ళలేవు, ముందుకు వెళ్ళలేవు, చచ్చిపోతాయి. లేదా తాకి పక్కకి వెళ్ళిపోతాయి, ఇంక దగ్గరికి రాలేవు. దానివల్ల ఏమవుతుందంటే ఆ జంతువులన్నీ కూడా రిలీఫ్ పొందుకుంటాయి. ఆ సమస్య ఉండదు. ఇంకా రాత్రిపూట అవి చక్కగా పనుకుంటాయి, నిద్రపోతాయి, ఆరోగ్యంగా ఉంటాయి. ప్రయాణాలలో ఇబ్బందులు పెట్టుకో, ఇతరుల వాటితో కొట్లాడవు. హల్లెలూయా. ఈ మాట యొక్క ప్రత్యేకత ఏమిటంటే, హల్లెలూయా, బైబిల్లో తైలము అనేటువంటి మాట పరిశుద్ధాత్మకు గుర్తుగా ఇవ్వబడింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నిన్ను అభిషేకిస్తాడో, ఎప్పుడైతే నిన్ను ఆయన నింపుతాడో, ఎప్పుడైతే నీకు తైలాభిషేకం అనేది పరిశుద్ధాత్మ ద్వారా చేయబడుతుందో, నీ యొక్క మనస్సు, నీ కనులు, నీ నోరు, నీ చెవులు అన్నీ కూడా పవిత్రపరచబడతాయి. హల్లెలూయా. నీ మనస్సులో ఉంటున్నటువంటి భయం అనేటువంటి ఈగలు, భవిష్యత్తును గురించినటువంటి చీకటి, కన్ఫ్యూజన్, ఒత్తిడి, గలిబిలి అన్నీ కూడా కొట్టివేయబడతాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనములో పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకరి వలన వెళ్ళగొట్టలేదనిరి. బయల్జెబూలు అనేటువంటి మాటకు ఇంగ్లీషులో ఏం రాయబడిందో తెలుసా? అంటే అన్ని ఆలోచనలను మన దగ్గరకు తీసుకొని వస్తుంది. నువ్వు చెయ్యలేవు, నీ చేత కాదు, నువ్వు నష్టపోతావు, నువ్వు ఓడిపోతావు, నీ బ్రతుకింతే, నీ జీవితం ఇంతే, నువ్వు ఫెయిల్ అవ్వాల్సిందే, నీ జీవితంలో వివాహము జరగదు, నీకు ప్రమోషన్ రాదు, నీకు ఉద్యోగం రాదు, నీకు ఆరోగ్యము కాదు, నీ కుటుంబము బాగు కాదు, నీ జీవితంలో అన్ని నువ్వు ఆ చెడు అలవాట్లను విడిచిపెట్టలేవు, ఆ భయంకరమైనటువంటి రోగము స్వస్థపరచబడదు. రకరకములైనటువంటివన్నీ కూడా ఈ ఫ్లైస్, ఈ ఈగలన్నీ కూడా బైబిల్లో ఇంకొక చోట బుక్కావాని తైలంలో చచ్చిన ఈగ అనేటువంటి మాట రాయబడి ఉన్నది. ఏంటి, ఎందుకు ఈ మాటలు రాయబడుతున్నాయంటే, ఈగలు దయ్యములకు సాదృశ్యముగా, ఈగలు దయ్యములు అంటే ఈగలు దయ్యాలు అనుకోవద్దండి, అవి ఒక సాదృశ్యముగా బైబిల్లో వ్రాయబడడం జరిగింది. హల్లెలూయా. మళ్ళీ పాస్టర్ గారు అవన్నీ ఈగలన్నీ మా ఇంట్లోకి ఎక్కువ వచ్చేసినాయండి అని ఫోన్ చేసినారు. ఏదో స్వీట్ చేసింటారు, వచ్చింటాయి అంతే. హల్లెలూయా. మళ్ళీ నేను ఈగల్ మిషన్ తీసుకురావాలి మీ దగ్గరికి, ఇంకా బ్యాడ్ థింగ్స్. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడతావో, నీ మనస్సులో ఉంటున్నటువంటి భయములన్నీ, అపవాది తీసుకొని వస్తున్నటువంటి అబద్ధములన్నీ కొట్టివేయబడతాయి. హల్లెలూయా. గురుపోతు కొమ్ము వలె నువ్వు హెచ్చింపబడుదువు, క్రొత్త తైలముతో దేవుడు నిన్ను అభిషేకించునుగాక. నీ వ్యాపారములో నీకు జ్ఞానమును అభిషేకించునుగాక, నీకు ధైర్యమును అభిషేకించునుగాక, నీకు ఆత్మ నడిపింపును అభిషేకించునుగాక, నీ యొక్క నోటి మాటలను దేవుడు అభిషేకించునుగాక. హల్లెలూయా. ఆల్వేస్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ చేత ఎల్లప్పుడూ నింపబడు. ప్రతిరోజు నువ్వు నింపబడాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానించాలి. అయ్యా, నన్ను నడిపించు. ఈరోజు నా జీవితంలో, నా వ్యాపారంలో, ఉద్యోగంలో, నేను చేయుచున్నటువంటి పనిలో, నా పరిచర్యలో, నాకు చెందినటువంటి దానిలో నా కొమ్ము హెచ్చింపబడినట్లు నన్ను ఆశీర్వదించు దేవా. దేవా, అపవాది తీసుకొని వచ్చేటువంటి అగ్ని బాణములన్నీ, వాడు తీసుకొని వచ్చేటువంటి వ్యర్థమైన ఆలోచనలు, వాని మాటలన్నీ, వాని అబద్ధములన్నీ నాశనమగునట్లు ప్రభువా నన్ను అభిషేకించు తండ్రి. హల్లెలూయా. క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. హల్లెలూయా. ఆల్వేస్ ఎగ్జాల్టేషన్ ఈజ్ అవర్ బర్త్ రైట్. హెచ్చింపు అనేది, గురుపోతు కొమ్ము వలె హెచ్చింపు అనేది, హల్లెలూయా,
దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము మన యొక్క హక్కు అయి ఉన్నది. ఎవరు పేదరికములో ఇక ఉండాల్సినటువంటి పని లేదు. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప మన అందరి వ్యాపారములను, ఉద్యోగములను, పరిచర్యలను అంతటినీ యేసు నామమున హెచ్చించునుగాక.